ముందు వచ్చాను. మా కుటుంబం అంతా కూడా, నా పెళ్ళి కూడా తిరుపతిలోనే జరిగింది. నా పెద్ద కుమారుడు విజయరాజు, ఇప్పుడు శ్రీనివాసరావు, అప్పుడు శ్రీనివాసరావు. మా కుటుంబం చాలా భక్తిగా ఉండేవాళ్ళం. అయితే నేను మంచి వ్యాపారం చేసి విజయవాడలో నాకు చేతబడి చేశారు. తల అంతా ఓడిపోయింది, శరీరం అంతా ఎండిపోయింది, అస్థిపంజరం అయిపోయా. బంధువులు కుటుంబాలు పలకరించడానికి ఎవడు రాలా, ఎవడు నా దెయ్యం పట్టుకుంటుందని 13 శక్తులతో నా మీద వారు మరి కేరళ ఆ ప్రాంతంలో ఒక మాంసం తెచ్చి నాకు అలా చేశారు. ఆ కాలంలో ఒక ముస్లిం కంసాలి ఆమె వాళ్ళ అబ్బాయి మంచి ఆఫీసరు, ఆయనతో తగుబెట్టుకుంది. యేసుప్రభును నమ్ముకున్న నా ఇంట్లో ఉండొద్దంటే వచ్చేసి వీధి తిరిగేది ఆవిడ. మా వీధికి వచ్చి నేను ప్రార్థన చేస్తా పావులు ఇవ్వండి అనేది. నేను అనేవాడిను, అడుక్కోవడానికి కూడా ఎంత గర్వం ఉంది నీకు అనేవాడిను. అయితే నేను మూలపడినప్పుడు ఆమె నా కొరకు ప్రార్థన చేసింది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నేను చనిపోతున్న రోజు అన్నమాట, అది చివరి రోజు. ఆ మామగారు పొద్దున్నే వచ్చింది, ఒకరు చెప్పారు, ఒక అబ్బాయి ఇలా ఉన్నాడు, ఎవరు లేరు ఇంట్లో, ఒక్కడే పడి ఉన్నాడు, పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ టైంలో నా భార్య కూడా పిల్లలతో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. ఒంటరిగా అలా పడి ఉన్నాను 40 రోజులు. తిండి లేదు, చూపు లేదు, మాట కూడా చిన్న మాట అయిపోయింది. అప్పుడు ఆ మామగారు వచ్చి చాలా గట్టిగా మాట్లాడదు, ముసలమ్మే కానీ, యేసు ప్రభువా, ఇతను చాలా యవనస్తుడు, నేనేం చేయగలను, ఇతను బాగు చేసామంటే నీ రాజ్యానికి పనికి వస్తాడు, లేపంది. నాకు అర్థం కాల, నాకు తెలియదు కదా ప్రార్థన ఏంటో తెలీదు. నాతో ఒక మాట ఉంది, నీకు ఏదైనా భయం వేస్తే యేసు రక్తమే జయం అనుకో అంది. నాకు మాట రాదు కాబట్టి నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. ఆ మాట విన్నాను. ఆ రాత్రి 13 ఈ దూతలు వచ్చారు, వరుసనే నేను పూజించే వారితో సహా వచ్చారు. వచ్చి నా చేతికి ఇలాగా ఒక సిరంజి పెట్టినట్టు పెట్టి నా రక్తం అంతా, ఆ ఉన్న రక్తం కూడా పీల్చేశారు, సోదైపోయా. అప్పుడు చివరిలో నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది, యేసు ప్రభువా, ఆ మామగారు నువ్వు దేవుడు అన్నది కాబట్టి నేను మాత్రం ఇలాగ దెయ్యాల్లాగా అవ్వకూడదు. నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఏం కాకూడదు. ఆ మాట అన్నా ఇకంతే. తెల్లవారుజాము 3 అవుతుంది, 3 ఇలాగవుతుందేమో. ఆ సమయంలో మైలంతా వెలుగైపోయింది. వెలుగైపోయినప్పుడు ఆ వెలుగులో నుంచి చూస్తున్నాను, కళ్ళు తెరవబడ్డాయి. అలాగే తిన్నగా పడుకొని ఉన్నా. 2 పాదాలు అద్భుతంగా కనబడుతున్నాయి. అలా చూస్తూ ఇలాగున్నా కూడా నా మైలు ఇలా కనబడుతుంది, నాకు ఆ పాదాలు కనబడుతున్నాయి. మెడ తిప్పలేను, కదలలేను. ఆ తర్వాత ఒక పాదం మొక్క మీద పడింది, ఓ పాదం గుండె మీద పడింది, ఓ పాదం అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ పాదాలు పట్టుకున్నప్పుడు దొరికినాయి కానీ తెలియకుండానే విడిపోయినాయి. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రభువు నా మంచం పక్కన అలా నిలబడ్డాడు. కనురెప్ప అంటే తల వెంట్రుక అంత చాటు లేకుండా కనబడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 2 చేతులు ఈ చెవులు కాలించి ఈ శరీరం అంతా ఆయన సవరించాడు. 2 కాలు చేత్తో పట్టుకొని వెట చేస్తున్నాడు. అప్పుడు నా జ్ఞాపకం అంటే మాట, చిన్న మాట, నీ చేతులకి గాయాలు ఉన్నాయి కదా అని అన్నాను. నీకు అంటే మరి యేసు ప్రభు అంతవరకే తెలుసు, నాకు తెలియదు. అంటే 2 చేతులు చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. ఇక ఆ నుండి చెప్పుకుంటూ దర్శనాలు అయినా మనం చెప్పడం కాదు, కానీ అది నా రక్షణ సాక్ష్యము. తెల్లాలేసిన మామగారు వచ్చారు, అమ్మ నన్ను ఎక్కడికి. రాత్రి కాలంలో రక్తమంతా పోయింది కాబట్టి పూర్తిగా రూపం కోల్పోయాను. ఒక శవం వలె ఉన్నాను కనుక ఆమె కూడా భయపడిపోయి బాబు అమ్మ నాకు ఎక్కడైనా చర్చి తీసుకెళ్ళి, మాట వస్తుంది, పక్క వాళ్ళందరూ చచ్చిపోయే ముందు మాటలు వస్తున్నాయి చూడండి అన్న. ఆమె కూడా అలాగే ఉంది. ఆవిడ కూడా భయపడిపోయింది.
నీ పాపాలను ఒప్పేసుకో, యేసు ప్రభు తీసుకెళ్ళిపోతాడు అంది. అంటే నేను చనిపోతానని ఆమె కూడా నిర్ధారణ. నాకు అర్థం కాదు, ఇప్పుడు మనకు అర్థమైంది. అప్పుడు సరే నేను చెప్పాను, ఇక్కడ ఎక్కడైనా చర్చి ఉంటే చెప్పన్నా. అప్పుడు ఆమె ఒక అడ్రస్ చెప్పింది. అక్కడికి మేము ఉన్న దగ్గరికి ఖచ్చితంగా 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి ఒక చర్చ్ ఉంది బాబు అంటే ఇప్పుడు అంతగా విజయవాడలో అప్పుడు చర్చిలు దూరంగా ఉండేవి. అక్కడికి అది బయలుదేరి చర్చి వెళ్ళాను. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే 6:30కి చేరా. 3:30 గంటలు పట్టింది. ఒక 2 అడుగులు వేయడం, కూర్చోవడం. అప్పటికి తిండి లేదు, ఒంట్లో శక్తి లేదు. వెళ్ళి అక్కడ సిలువ ధ్యానం జరుగుతూ ఉంది. నేను వెళ్ళి పడుకున్నా. అక్కడ గ్రేస్ అమ్మ గారి మా ఆత్మీయ తల్లి గారు. అప్పుడు ఆమె ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చావు, దెయ్యంలాగా ఉన్నావు, వెళ్ళి ఇక్కడ ఉండొద్దని అంది. అంటే అంత భయంకరం ఉంది రూపం. సరే మరి కూర్చోవడానికి శక్తి లేదు, అలా చూస్తున్నాను. బలిపీఠం మీద సిలువ అలాగా వస్తుంది. అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు. అది లైన్గా అందరి తల మీద అలాగా వస్తా నా దగ్గరికి వచ్చేటోడికి భయం, గొప్ప వెలుగు వస్తుంది. చూస్తున్నా, నాకు తెలియదు కదా, ప్రార్థన కళ్ళు మూసుకోవడం చూస్తున్నా. నా తిన్నగా వచ్చేటోడికి సిలువలోంచి రక్తం వస్తుంది. ఎందుకో నాకు తెలియకుండా నోరు చాపాను. 5 రక్తం బొట్లు పడ్డాయి. వెంటనే నేను కూడా లేచి మోకరించాను. దేవుని స్తోత్రం. మరి 20 నిమిషాల్లో మా ఇంటికి నడిచి వెళ్ళిపోయా. అప్పటి వరకు నాకేం జరిగిందో తెలియదు. మా తలుపు తీసేటప్పటికి నా మంచం, నా పడ చూసేటప్పటికి అన్నీ చూస్తే హ్యాపీ క్రిస్మస్. నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నాను తెలుసా? ఆ రోజు చనిపోతే నా అడ్రస్ ఉంటుందా చెప్పండి? ఆ రోజు నేను నాశనం అయిపోతే నన్ను గురించి చెప్పుకొని ఉంటారా? అందుకని నశించిన వారికి సువార్త చెప్పాలా. నేను ఎవరు కూడా క్రైస్తవుడి ఇంటికి ఇంతవరకు తొక్కలేదు. నా సంఘానికి రమ్మని పిలవలేదు. నేను ఎప్పుడు కూడా దేవుని ఎరగని వారికి పని చేశాను. దేవుని స్తోత్రం. ఏ ఒక్కరినైనా నా సంఘానికి రండి నేను బాగా బోధిస్తానని ఎందుకు చెప్పలేదు తెలుసా? సంఘము స్థాపించే శక్తి ఉంది, యేసయ్యతో నడిచే బలం ఉంది. హ్యాపీ గట్టిగా చెప్పండి. అవి కొంచెం అందుకనే క్రిస్మస్ అంటే సంతోషం. అంటే ఇంటింటికి విజయవాడలో ప్రతి ఇంటికి వెళ్ళేవాడిని. పొద్దున్నే వెళ్ళి ఈ ఆనంద మాసంలో అప్పుడు నాకు సువార్త రాదు, ఒక పాట పాడేవాడిని. అందరూ బయటకు వచ్చేవాళ్ళు. ఎవరయ్యా వాళ్ళు? అమ్మ నేను యేసు ప్రభువు నమ్ముకున్నా. ఎందుకు వచ్చావు? ఇక్కడ ఉన్నారు ఏమన్నా వచ్చానమ్మా. లేరు వెళ్ళిపోయేవాడు. అంటే వాళ్ళ దగ్గరికి పిలిస్తే ఏమంటారు? నమ్మకం అంటే మనం ఏమంటాం? యేసు నమ్ముకో, నాశనం అయిపోతావు. నాశనంలో ఉన్నాడు, ఇంక నువ్వే నాశనం చేస్తావు. ఆడికి ప్రేమ పుట్టాలంటే 10 సార్లు తిరిగితే ఆడే వస్తాను దగ్గరికి. అర్థమైందా? వాడు కత్తి పట్టుకొని తిరిగేవాడు. అందరిని పొడి చేస్తున్నాడు, సేవకులు అందరూ పొరుగు. నేను వెళ్ళాను. వెళ్తే ఏయ్ నువ్వెవరు అన్నాడు. నేను అన్నాను, చూసావా మా యేసు ప్రభువులో గొప్పతనం. ఇంతకాలం ఇంత కోపాన్ని ఎలా భరిస్తున్నావు? చాలా కనికరం ఇస్తుంది నీ మీద. భరించలేక కదా ఇంత కోపం వచ్చింది నీకు. ఎంత మంచోడు. ఒకరిని కొట్టే మనసు కూడా నీకు లేదు. నీలో ఉన్న ఆ బాధే ఇలా బయట పెడుతుంది. యేసు నామములో అద్భుతం జరుగుతుంది. నువ్వు చాలామందిని దీవించే చేతులు అయిపోతాయి. ఈ పొడిచే చేతులు ఏమవుతాయి? 7 నెలల తర్వాత ఆయన రక్షించబడ్డాడు. అది సేవ, అది సేవ. ఎవరో విశ్వాసం ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఈ కారణం మనం ఫోటో తీయడం, వాట్సాప్లో పెట్టడం, ఏమండి అది సేవ కాదు. ఆ సేవ సావు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువుని వదిలేస్తావు, ఆయన కాపాడుకోవడానికి చూస్తావు. అటు పోతాడేమో, ఇటు పోతాడేమో, అటు పోతాడేమో. పెద్ద కానుక ఇచ్చి ఎప్పుడు ఇచ్చే యేసయ్య కంటే వీళ్ళేమి ఇస్తారు సార్? ఎవరిస్తారు? హ్యాపీ క్రిస్మస్. నా సేవలో ఎన్నో మందిరాలు కట్టాను, ఎన్నో సంఘాలు ఎక్కడెక్కడ వదిలేశా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే సేవకులు అందరూ ఫ్రీగా ఉండాలి. మనం సమాజం నలిగిపోతుంది, బాధలతో మగ్గిపోతున్నారు, కొందరు గర్వంధులైపోతున్నారు, కొందరు వ్యసనాలు బాధిస్తూ, కొంతమంది రకరకాల. ఆ బాధ నీకు ఉండాలి. ఈ పట్టణం కావని నేను
ఈ పట్టణం కొరకు నేను కన్నీరు కార్చాలి, కానీ నాకు ఏ సంఘం వచ్చింది, ఎంతమంది వచ్చింది కాదు నా పని. ఈ పట్టణాన్ని కాపాడుకోవడానికి ఒక కాపరిగా నన్ను పంపాడు కనుక ఆ పట్టణం శ్రీకాకుళం నాది. ఎవరికి ఏది జరిగినా అది నాది, నేనే బాధ్యుడు దానికి. ఎందుకంటే ఆ పట్టణాన్ని కాయడానికి ఒక కాపరిగా నన్ను పిలిచాడు దేవుడు. హ్యాపీ క్రిస్మస్. అంచేత క్రిస్మస్ మీకు 7 మాటలు, పెద్ద విషయాలు చెప్పను. 7. 1 పత్రము, చెప్పండి. 2 గోత్రము, చెప్పండి. 3 సత్రము, చెప్పాల. 4 నేత్రము, 5 సూత్రము, 6 గాత్రము, 7 క్షేత్రము. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులను చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు నిన్నటి దేవుడు అంటారు. ఆయన గురించి పత్రమనగా ఆదికాండం నుండి ప్రకటన దాకా ఆయన గురించి ప్రవచించిన ప్రవచనాలు లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఆదాము అవ్వల్ని చూడండి, మోక్షానికి గర్వం పనికిరాదు, భూలోకంలో బతకాలంటే అనుమానం పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. అపవాది ఏం చేసింది? గర్వించింది. ఎక్కడ? అందుకనే తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, ఎలా త్రోయబడ్డావు? వాడు అక్కడి నుంచి పడితే ఎక్కడ పడ్డాడు? భూమి మీద. భూమి మీద కాదు, ఎంత దూరం వెళ్తే అది పాతాళం అయింది. దేవుడు పాతాలను సృష్టించడం ఆయనకి ఇష్టం లేదు. మనిషిని పాతాళం పెట్టే మనసు దేవునికి లేదు. ఏబేలుని చంపనిచ్చేది ఏబేలుని చంపనిచ్చాడు కానీ దేవుడు కయ్యని పెద్దవాడు, దుర్మార్గుడు, చెడ్డవాడు, ఆరాధన ఎరిగిన వాడే, కానీ అతను చంపనివ్వాల. ఎవరిని చంపనిచ్చాడు? ఏబేలు చచ్చిపోతే పరలోకం వెళతాడు, కయ్యని చచ్చిపోతే పాతాళం. అప్పుడు లేదు కదా, పాతాళంలోనికి మనిషిని పంప దేవునికి. అందుకే ముందు పరలోక ద్వారమే తెరిచాడు మనిషికి. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలి మీరు అందరూ. అందుచేత అవ్వమని ఏం చేసింది? మోసగించింది. ఎవరు? అపవాది. దేవుడు స్తోత్రం. అంచేత ఆదామును మోసగించలేదు కానీ అవ్వమనే మోసగించింది. ఆదాము చెప్పండి, ఇప్పుడు వద్దనే పొలం ఆజ్ఞ అతిక్రమం ఏం తిన్నా? నేను మీకు చెప్పే దాంట్లో ఒక్క పైసా ఉంటే చెప్తున్నా. అనాదిలోకి వెళ్తే ఈ రోజంతా మీరు కూర్చోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆదాము అవ్వలను దేవుడు నిర్మాణం చేసేటప్పుడు ఈ భూమికి నిర్మాణకుడిగా ఉన్న దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. అదేమిటంటే దేవుడు తాను ఒంటరితనమును భరించలేకపోయాడు. చెప్పండి, ఒంటరితనాన్ని. అందుకని మన స్వరూపమందు అన్నాడు. దేవునికి స్తోత్రం. మన అనే మాటకి మనం చూస్తే ఆయన స్వరూప్యం అంటే దైవ లక్షణాలు. ఏంటవి? ప్రేమ, పరిశుద్ధత, శక్తి, న్యాయము, జీవము, స్వాతంత్రత, సర్వవ్యాపకత్వము, వెలుగు, ఆత్మ. ఎవరి లక్షణాలు? దేవునికున్న లక్షణాలు నరునికి దారపోసాడు ఆయన. హ్యాపీ క్రిస్మస్ చెప్దాం అందరం. హ్యాపీగా ఉండాలి. మరి మీరు అడిగినప్పుడు అలా చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మరి ఆ నరుని చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు ముందు చూడండి, ఒక కార్పెంటర్ ఉంటాడు. ఒక కర్రని రూపం తెచ్చుకోవాలనుకుంటే ఏం చేస్తాడు? ముందు తన మనసులో దాన్ని ఆలోచన చేస్తాడు. దేవుడు కూడా నరుని నిర్మించాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, దేవుని ఆలోచన సభలో. ఏ సభ? ఎవరితో ఆలోచించాడు ఆయన? అక్కడ ఎవరున్నారు? ఆయన దివ్యమైన లక్షణాలను చుట్టూ ఉంచుకొని ఒక ఆలోచన చేశాడు. మనం ఏం చేద్దాం? నరుని అని. అయితే ఆ నరునికి ఒక సింహాసనం, అర్హత,
హెచ్చింపు, ఘనత అన్నీ మనకున్నవే ఉండాలి. ఆయన మనసులో కుర్చీ చేసుకున్నాడు నరుని చేయడానికి, ఇలా ఉండాలి అని. అయితే ఆ నరుడు ఆ కుర్చీలో నుంచి కింద పడిపోయాడు, దెబ్బ తగిలింది, రక్తం పోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఎట్లా? ఈ ఆలోచన సభలో ఏం చేద్దాం? దేవుడు అనుకున్నది మానకూడదు అన్నప్పుడు ప్రేమ లేచింది లక్షణం, నేను ప్రేమిస్తా. అన్ని లక్షణాలు కూడా లేచినాయి. జడ్జిమెంట్, న్యాయ లక్షణం. ఆగండి, మీరందరూ ఆత్మరూపులే కానీ మీకు శరీరం, ఆ పడిపోయిన వాడు మీరు పరిశుద్ధులే కానీ అపరిశుద్ధులు. ఆ పడిపోయిన వాడు ఆజ్ఞ అతిక్రమం పడిపోయాడు, వాడికి దెబ్బ తగిలింది, వాడికి గాయమయ్యింది, రక్తమంతా పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు వెళ్ళి చేయడానికి మీకు శరీరం లేదు, మీకేం లేదు, గట్టిగా చెప్పండి, ఏమి లేదు, శరీరం లేదు. కాబట్టి మీరు ఏ విధంగా కూడా మనిషిని బ్రతికించడానికి ఉపయోగపడరు. ఇది ఆలోచన సభ. హ్యాపీ క్రిస్మస్. మీరు వేరే వేరే ఆలోచన చేసి ఇది ఎక్కడో దానికొకటి ముందు వినండి, తర్వాత నన్ను అడగండి, నేను చెప్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, యోబు గ్రంథంలో 31:35 యోబు చెప్తున్న మాట, నా మనవి వినుటకై నాకు ఒకడు ఉండవాలని ఎంతో కోరుచున్నాను, ఇదిగో నా చివరాలు అడిగిన వానికి జవాబు ఏంటంటే దేవుడు సంతకం చేశాడు. ఏమని? నరుడుగా మనకు ఎపిసి పత్రికలో 1:6 చూస్తే, జగత్ పునాది, భూమికి పునాది వేయబడక ముందు జరిగిన హ్యాపీ క్రిస్టమస్. ఇవి దైవ లక్షణములలో దేవుని ఆనందపరిచాడు. యేసు క్రీస్తు నేను లోకమునకు వెళతానని. అర్థమైందా? ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, విశ్వాసం అడిగాడంట. ఆ పాస్టర్ గారు కొంచెం నత్తి, అంతమైందా అన్నారంట. విన్న వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక్క ఆవిడ మాత్రం తోక మిగిలింది అయ్యగారు అందంట. ఏం మిగిలింది? చర్చి గోడలో గ్రంథం ఉందంట. అయ్యగారు ప్రసంగం ప్రారంభించిన తర్వాత ఒక ఎలుక ఎక్కుతూ దిగుతూ ఎక్కుతుంది. ఆయన ముగించేటప్పటికి ఎలుక లోపల అయిపోయింది, తోక బయట ఉంది. మనం మైండ్ ఎక్కడో పెడతాం. అందువల్ల భక్తి అవ్వదు, అరుపులు కేకలు తొందరగా అబ్బుతాయి. భక్తి హృదయంలో నుంచి రావాలి. మరియా తన హృదయంలో తలపోసుకొనెను. ఏమని చెప్పండి? ఈరోజు మీరు ఇక్కడ ఏమింటున్నా అవి తలపోసుకుంటే అద్భుతమైన వ్యక్తులు అవుతారు మీరు. హ్యాపీ క్రిస్మస్. అందుచేత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మాటలో చెప్పండి, జగత్తు పునాది ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు ఈ మతంలో నేను ఇంతకుముందు ఇప్పుడంటే ఈ కాలానికి నువ్వు ఆయన ఏర్పాట్లో ఉన్నావు కనుక వచ్చావు. దేవుని స్తోత్రం. అలా మరి అనేక మంది వక్రీకరించడానికి వీలు లేదు. కాలానుగుణ్యంగా ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆయన పిలిచినప్పుడు నీకు ఒక పని ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుచేత మనం 38వ అధ్యాయము యోబు గ్రంథములో దేవుడు పని ప్రారంభించాడు. నరుని చేయాలనుకున్నాడు కాబట్టి, లక్షణాలన్నీ సహకరించాయి కాబట్టి, యేసుక్రీస్తుగా నరుడుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనే దేవుడు నరుని యొక్క నిర్మాణములో కుమారుడుగా ఆయన త్రిత్వంలో నుంచి విడిపోవాల్సి వచ్చింది. తెలుసా నీకు ఆ సంగతి? ఎంత బాధకరమైన విషయం అంటే ఇది మనం ఆలోచన చేస్తే, అయ్యో దేవా, నా పాపి కోసం త్రిత్వంలో నుంచి విడిపోవలసి వచ్చింది. బయటకు వచ్చాడు ఆయన. వచ్చి ఏమంటున్నాడు? దేవుని స్తోత్రం. అంచేత ఏర్పాటు చేసుకున్నటువంటి హ్యాపీ క్రిస్టమస్ ఇవాళ పుట్టింది కాదు, ఇది జగత్తు పునాది. అప్పుడు చూడండి 38:7 వచనం, ఉదయ నక్షత్రములు అందరూ చదవండి, ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ
ఆనందించి జయధ్వనులు, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవదూతలకి అవసరమా ఈ లోకం? ఏమండి, ఉదయుడు సూర్యుడు కొన్ని 6,000 కోట్ల ఎత్తున్నటువంటి ఆ సూర్యుడు చంద్రుడు ఏకీవించారట నరుని కోసం దేవుడు భూమి చేస్తున్నప్పుడు. ఎవరిని ఏకీవించారు? తండ్రిని ఘనపరిచారు, ఆనందించారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పంచభూతములు దేవుని ఆనందం కంటే దేనిని వారు అనుసరించరు. హ్యాపీ క్రిస్మస్. జయధ్వనులు చేస్తున్న దూతలందరూ. అప్పుడు ఆయన భూమికి ఏమేశాడు? పునాది వేశాడు. నా కోసమే వేశాడు. నా తండ్రి నా కోసమయ్యాలో. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే నా కోసం, నీ కోసం రావాలనుకున్నాడు యేసు. ఆయన అప్పుడే ఆయన శరీరం ధరించిన వాడుగా అనాదిలో ఉన్నాడు. అందుకని అనాది క్రిస్మస్. చెప్పండి కూడా అందరం హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందుకని పత్రము ఏమైందండి? రాయబడిన మాటలు ఇవి, ఎవరో చెప్పిన మాటలు కావు. చారిత్రకమైన పత్రము గ్రంథస్థం చేయబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆదాము అవ్వల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆదాము అవ్వలు ఎప్పుడైతే వారు నేరస్తులైన అపవాది చేతిలో పడి వారు గాయపడ్డారు, వారి మనస్సు మహిమ కోల్పోయారు. ఏం కోల్పోయారు అమ్మా? మసలే జీవం ఉంది కానీ మహిమ జీవం మనకు మసలే జీవం ఉందా, మహిమ జీవం ఉందా? చెప్పండి. మసులతో నడుస్తున్నావా లేదా? తింటున్నావా లేదా? కొంటున్నా? మసలే జీవం ఇది. ఇది ఇది. హ్యాపీ క్రిస్మస్. అవ్వమ్మను ఆదాము నిలబెట్టినప్పుడు దేవుడు రోజు మాట్లాడేవాడు వాళ్ళతో. ఓ ఎంత గొప్ప దాంపత్యం అండి, అందమైన నీళ్ళు. చెప్పండి, నలకలే నీళ్లు తాగారు, ధూళి లేని పొలం తిన్నారు, నొప్పి లేదు, బాధ లేదు, వారి దేహములకు వస్త్రం అక్కర్లేదు. దేవుడు మహిమ గలవాడు, దగదగా మెరిచిపోతున్నాడు. వారు కూడా భూమి మీద సృష్టి మహిమతో ఉంది, ఆక్షేపణ లేదు. నరుడు మహిమతో ఉన్నాడు, ఆక్షేపణ లేదు. మీకు సందేహం ఉంటే వచనం చదవండి. విలాప వాక్యం 4:7 ఏముందంటే, దాని గనులు శుద్ధమైన వారు హిమము కన్నా, శుద్ధమైన వారు పగడమల కంటే, ఎర్రని వారు పాల కంటే, తెల్లని వారి దేహ కాంతి నీలం వంటిది, అట్టి వారి ఆకారం బొగ్గు వలె అయింది. ఏమైపోయింది? గట్టిగా చెప్పాలా? ఏ మైకు హలో, దేవునికి స్తోత్రం. అంచేత అవ్వమ్మ గారు ఆదాము గారిని వారి దాంపత్యం వివరించలేని, వర్ణించలేని ఒక లైట్ వెలుగుతుంది, ఫిల్మెంట్ కనబడదు, వెలుతురు కనబడుతుంది. అవునా కాదా? ఆకారం ఉంది, వెలుగుంది, ఆ ఫిల్మెంట్ వల్ల వెలుగుతుంది. ఆదాము అవ్వల యొక్క శరీరము కూడా వారి శరీర ఆకృతులు కనబడకుండా మహిమ కప్పబడింది. అందువల్ల ఒకరికొకరు సిగ్గు లేదు, బిడియమో లేదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో ఏం పోయింది? దిగంబరులు అంటే బట్టలు లేనివారని కాదు,
దేవుడిచ్చిన మహిమ వస్త్రం కోల్పోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది? సిగ్గు. చెప్పండి, ఏమొచ్చింది? ఆ సిగ్గు తర్వాత ఏమొచ్చింది? నింద. ఏమొచ్చింది? దేవుడు వచ్చాడు. అదామా ఎక్కడున్నావు? నీ స్వరం విన్నప్పుడు మేము ఆ చెట్టు చాటునున్నాం, భయపడుతున్నాం. రోజు లేని భయం ఎందుకు వచ్చిన? వద్దన్న పొలంగా మీరు తిన్నారా? తిన్నాం. అయితే రండి. ఎవరిచ్చారు? వెంటనే ఆదాము గారు పురుషుడు హోదా చూపించాడు. ఆ స్త్రీ ఇవ్వబట్టి నేను తిన్నాను. దేవుడు తప్పు చేశాడు ఆ స్త్రీని ఇవ్వడం? సహాయంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరి మీద నేరం మోపుతున్నాడు? ఆ ఫలం యొక్క ఏది తిన్నామో ఆ జ్ఞానం చేత తప్పించుకోవడానికే చూస్తాం, కానీ ఒప్పుకోవడానికి ఏ నరుడు చూడండి. ఇప్పుడు కదా, అప్పుడే ప్రారంభమైంది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అవమ్మా నువ్వెందుకు అలా చేసావని అడిగితే ఆ సర్పం, చెప్పండి, ఆట వస్తువుగా సర్పాన్ని ఇచ్చాడు. అన్నీ కూడా హాని లేనివి. సర్పంలో విషము లేదు, జంతువులో క్రూరత్వం లేదు. చెప్పండి, చెప్పండి, ఎండలో చెమట పట్టించే వేడి లేదు. అన్ని రీతులుగా వారి దేహకాంతి ఉంది. ఇవాళ అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి. దేవునికి ఎంత విచారం అండి. వెంటనే అవ్వమ్మతో చెప్పాడు, ఆ సర్పాన్ని పిలిచాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరమే. దేవుని స్తోత్రం, వైరమే. జాగ్రత్త. ఆమె సంతానము నిన్ను తల మీద కొట్టును, నీవు మడి మీద కొడతావు. దేవునికే మహిమ కలుగును గాక. లోకమంతా స్త్రీ సంతానం అనగా అందరము స్త్రీ వల్లే పుట్టాలా? యేసుక్రీస్తు కూడా స్త్రీ వల్లే పుట్టాలా? దేవుని స్తోత్రం. స్త్రీ వల్ల పుట్టిన వారిలో భార్యాభర్తలు ఉన్నారు. ఆమె సంతానం అంటే పురుషుని ఎరుగని దానను. నేనెవరును? గట్టిగా చెప్పాలా? పురుషుని నేను ఎరుగని దానను. గడుసుగా మాట దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగునంది. ఆమె ఆలోచించుకొని, ఏం చెప్తున్నావు? నీ గర్భవాసన అంటే నేను పురుషుని ఎరగను. ఏం చెప్తున్నావు? దేవదూతకు బిడ్డల కాండం తెలీదు, మరియమ్మకి బిడ్డల కాండం తెలుసు, కానీ గర్భం ధరించడం చూసారా? మనిషికి ఎంత గోడిస్తానో ఉందో. దేవదూత ఒకసారి అలా పైకి చూసింది, అంతే. ఏంట్రా బాబు, నేను చెప్పగానే వినేద్దానికి వింటా మనం. ఎంత గొప్ప వాళ్ళంటే భక్తులు. భక్తులు అంటే అడిగి తెలుసుకున్నవారు, దేవుని స్పర్శ ఎరిగిన వారు. వాళ్ళు చెప్పిన మాట మీరు నమ్మండి. ఎవరు పెడతారు చెప్పితే దర్శనాలు నమ్మకండి, మిమ్మల్ని ముంచేతే అవి. దేవుడు స్తోత్రం. ఆ స్పర్శ, వారి నడవడి, వారి నడక మీరు చెప్పక్కర్లా. ఆ పనిలో మీకు సాటిగా ఉంటారు. అనేక మందిని తెచ్చేవాళ్ళుగా ఉంటారు. అవసరమైతే వారికి ఉన్నవి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రాణం అది దర్శనం. తక్కిన వాళ్ళందరూ ఎవరు పడితే దర్శనం వస్తే నువ్వు వెళ్తే వాళ్ళతో పాటు గాలి అయిపోతాం. ఏమనుకోకండి నా విశ్వాసులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం ఆమె సంతానం. ఎవరి సంతానం? ఆమె సంతానం అనగా యేసయ్య. యేసయ్య సంతానం సాతాను తల మీద కొడుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువ వేయబడి ఎవరి తల మీద కొట్టాడు? వైర్ మైక్ ఇవ్వండి అయ్యా, వైర్ మైక్ ఇవ్వండి. అందుకే ఏ వైర్ మైక్ తప్పేముంది, కాదట్లేదు కదా. హలో, సౌండ్ పెట్టు. సౌండ్ పెట్టినా? వైర్ మైక్ పెట్టు. హ్యాపీ క్రిస్మస్. హలో హలో హలో, మన మైక్ పెట్టండి లోన్ నుండి. మోసే, హలో. ఇప్పుడు చెప్పండి, ప్రపంచములో సాతాను శిరస్సు. ఈ ఒక్క మాటకి ఎందుకు ఈటెక్కిపోద్దాయా? ఎన్నమో ఈ చిన్న పెద్దది ఏమన్నా పెట్టామా? సాతాను శిరస్సు పగలగొట్టే సంఘమే సార్వత్రిక. చెప్పాలందరూ. అది నీ వల్ల నా వల్ల అవుద్ది.
ఆమె సంతానం. ఎవరి సంతానం? అది మడిం మీద కొడుతుంది. నువ్వు తల మీద కొట్టావని చాలా అనుకుంటావు. నీ మడిం మీద కొడుతుంది. మడిం అంటే ఇప్పుడు కాలు ఉందనుకోండి, ఈ నరం తీసేస్తే నడగలమా? చెప్పండి, ఎంత బలవంతుడు నేను అన్నాడు. కారణం ఏంటి? ఆ శీలమండలం వసులు పోతే నీకు కూడా భక్తిని శీలమండలం వసలించడానికి ఒక మంచి జబర్దస్త్ చూపిస్తుంది. క్రిస్మస్ వచ్చింది కాబట్టి సిఎంఆర్ మీద ఉంటారు, మీరు ఎస్ఆర్ మీద ఉంటారు. పాదుల్లో కనుక ఒక పండగ కాబట్టి నడవడి పాడు చేసేది ఎవరు? నా తల పగలు కొడతావేమో, నా పిల్లలు తల పగలు కొడతారు, వారి ప్రవర్తన పాడు చేస్తావు నువ్వు, వారి ప్రవర్తన. అందుచేత ఇప్పుడు చెప్పండి, అవ్వమ్మ గారికి నవ్వు వచ్చిందంట. అవ్వమ్మ గారికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందో? ఆదాం గారు వదిలేశారు, నిందేసేశారు, బిక్కైపోయింది ఆమె. దేవుడు అన్నాడు, నేను నీ గర్భవాసన రక్షకుని పంపిస్తున్నా. అందుకే ఏమొచ్చిందో ఆమెకి? స్త్రీలారా నవ్వండి ఒకసారి, నవ్వు. అవ్వకి ఇచ్చినట్టి వాక్కు అధిక తొట్టిలో పవ్వలించి ఉన్న దేవ బాల యేసులో ఈ విధముగా సఫలమాయే. నవ్వు, నవ్వండరా, నవ్వండి గట్టిగా. దేవుడికి స్తోత్రం. క్రిస్మస్ అని మీరు బిగి పాదర్లో మీరు ఇవాళ మాకు ఫ్రెండ్స్, స్నేహితులు మీరు. ఇక మేము గంభీరంగా మీ తప్పులోపులు ఎత్తాం, మిమ్మల్ని నవ్వించి ఆనందపరిచి అబ్బరపరిచి మీ ద్వారా అందరికీ వార్త అందించడానికి మిమ్మల్ని తయారు చేసుకుంటున్నాం. నవ్వండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఆ టైంలో అవ్వమని అవగానే ఆదాం గారు ఆశ్చర్యంగా ఇంకా నవ్వుతున్నాడంట. అవ్వమ్మ గారు అడిగిందంట, ఎందుకు నవ్వుతున్నావు అందంట. నీకు తెలుసా ఏంటి? ఆ వచ్చిన వాడు నాలాగే ఉంటాడు. హ్యాపీ క్రిస్మస్. అవ్వమ్మకి సంతోషమే, ఆదాముకి స్త్రీ పురుషులనే భేదం లేకుండా సంతోషం ఇచ్చే పండుగ అది. హ్యాపీ క్రిస్మస్. అందుచేత ఒక్క మాట చదువు ముందుకి, ఒక్క మాట చెప్పడానికి టైం మీకు అర్థం అవడానికి తక్కిన మాట అన్నీ ఉండవు. దేవునికి స్తోత్రం. అందుచేత మనం చూస్తే 49 ఆదికాండం 10వ వచనంలో చూసినట్లయితే సీలు వచ్చు వరకు యోధా యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు యోధాకు అధికారం ఉంటుందనే మాట. ఆ దండము, ఆ విలువ అంటే రాజ్యం పోయింది అనుకుంటున్నారు. వాగ్దానం వాళ్ళలో నిలబడి ఉంది. వాళ్ళు ఏముంది? గట్టిగా చెప్పండి అందరూ. వాగ్దానము నిలబడింది గనుక ఆయన ఈ లోకానికి, అందుకనే పత్రము చెప్పండి. ఆయన వచ్చేటప్పుడు కన్యక గర్భవతి కుమారుని ఏలయనగా మనకు ఆయన చెప్పండి, మనం మీకా గ్రంథం అల్పమైన బెత్లెహేములో చెప్పండి, ఇది అబద్ధమా నిజమా? ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సృష్టి ప్రారంభం కాకముందే క్రిస్మస్ ప్రారంభమైంది. పరలోకం మనకి చెప్పండి, తండ్రికి సంతోషం, కుమారుడి సంతోషం, పరిశుద్ధాత్మకి, దైవ లక్షణములకు, దేవదూతలకు, సూర్యచంద్ర నక్షత్రములకు, యావత్తు భూమికి. భూమి క్రిస్మస్ భోగము. ఈ భూమికి ఏం భోగం వచ్చిందండి? ఎన్నో సంవత్సరాలు కొనుక్కున్నారు ఇది. కానీ ఈవేళ ఈ భోగం ఎలా? యేసు అనేటువంటి మహారక్షకుని యొక్క చారిత్రకమైన విషయాలు ధ్యానించడానికి ఈ భూమికి క్రిస్మస్ భోగం వచ్చింది. హ్యాపీ క్రిస్మస్. ఇవాళ నీకు కూడా గొప్ప భోగము. చెప్పండి ఏమొచ్చింది? రెండవదిగా మనం చూస్తే చెప్పండి, గోత్రము. ఏం కావాలా? ఎలాగో ఎక్కడో ఒకటి పుట్టేయడం కాదు. చాలామంది అని గోత్రంలోకి గతి గోత్రం లేదంటే ఒకడు అంటున్నాడు, పిచ్చోడు తిరుగుతున్నాడు, పిచ్చోడు అయిపోయాడు. చూసారా? మనలో ఆడికి కౌంటర్ ఇస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆ పిచ్చోడికి కౌంటర్ ఇస్తున్నారు వీళ్ళు. ఈ పిచ్చోళ్ళు అయిపోయారు చాలామంది. యేసును ప్రకటించడం రాక అనుకున్న వాళ్ళు ఎంతమంది? 12 మందిని ప్రారంభించినప్పుడే క్రైస్తవ సంఘాన్ని భూస్థాపన చేయాలనుకున్నారు. ఎంత దూషిస్తే అంత వృద్ధైపోద్ది. మన దేశంలో క్రైస్తవత్వం లేదు, ఉండకూడదు అనుకున్నారు కనుక
ఈవేళ రికార్డెడ్గా 2% ఉంది. ప్రభుత్వం లేక వాళ్ళ యొక్క లెక్కలో 40% క్రైస్తవ్యం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? నా కుటుంబం అందరూ 5 నుంచి వచ్చాం. మా పేర్లు ఎవరికి ఉన్నాయి క్రైస్తవులని? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పాలి? అదే కదా వాళ్ళ భయం. దానికే కదా ఇవన్నీ అడ్లు. కొట్టుదారి వేస్తే క్రైస్తవం పోద్దా? తిడితే పోద్దా? తిట్టిన కొలది కొట్టిన కొలది పెరిగిపోతూ ఉంటుంది. హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. యేసయ్య కొట్టినోడికి రక్షకుడే, తిట్టినోడికి రక్షకుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోడీ గారికి రక్షకుడే, అమిత్ షాకి రక్షకుడే, చంద్రబాబుకి రక్షకుడే, నీకు నాకు రక్షకుడే, యోగికి కూడా అందరికీ రక్షకుడే. ఈ సత్యం వారు తెలుసుకున్నా తెలుసుకోపోయినా మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరు కనిపిస్తున్నారండి? ఒక్క ఆయన చరిత్రలో చెప్పండి. కురేనియా ఔగుస్త్ ఎవరండి? చక్రవర్తి యేసు ప్రభు పుట్టే కాలంలో ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని వస్తాడో తెలియకపోయినా ఆయన కాలంలో పనిచేశాడా లేదా? ఈ కాలంలో మన మోడీ గారు కూడా మన కొరకు పనిచేస్తున్నారు. నమ్ముతున్నారా మీరు? దేవుని స్తోత్రం. చేయించుకుంటాడు ఆయన. ఎవరు చేయించుకుంటారు? కురేనియా అంటే ఈ కాలంలో మనకు అంబేద్కర్ ఎంతో, చరిత్రలో అంత గొప్పవాడు కురేనియా. ఆయనే ఈ ప్రపంచానికి ఏం తీసుకొచ్చాడు? ప్రజాసంఖ్య, ఏ జాతి, ఏ ప్రజలు ఏ రీతిగా ప్రపంచం అంతటిని గ్రంథస్థం చేసిన వాడు కురేనియా అధిపతి. వీళ్ళందరూ పనిచేసి నమ్ముకున్నారా? మాట్లాడలేదు కనుక అది మనం ఎప్పుడు కాదు. నమ్మలేదు కదా, మనోడు కాదు. నమ్మితే మనోడు కాదు. అందరూ యేసయ్య పనివారే. అందరూ ఎందుకు యేసయ్య పని? యేసయ్యకు ప్రజలే కావాలి. ప్రజలందరికీ మేలు చేయుటకు ఆయా కారణాలు, ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులని, తెలివైన వారిని, బలమైన వారిని, మోడీ గారే కానీ ఇవాళ పాలనకు రాకపోతే క్రైస్తవ్యం పడుకుండేది, నిద్రపోయేది. దశంభాగం కృతజ్ఞత కానుక స్వేచ్ఛార్పణలో ఇవ్వలేదు కనుక నువ్వు చచ్చిపోయావు, పాడైపోయావు, అందుకే నాశనం అయిపోయావు. మోడీ గారు కరదీగానే ప్రభువా నా సంఘం ఏమవుతుందో, తర్వాత సంగతి నా కుటుంబం ఏమో నన్ను చంపేస్తాడేమో. దేవుడు మోడీ గారిని మనకి బెత్తంగా పెట్టారండి. దేవుడికి స్తోత్రం. యూదులకి నెబుకద్నెజరును పెట్టాడు దేవుడు. తెలుసా మీకు? కాబట్టి పత్రము రాయబడినది. రెండవది సత్రము, గోత్రము. చూడండి, వాక్యం చదువుకుందాం. ఇక 4 మాటలు చెప్తా. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం చూస్తే, 6వ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలయ నజరేతులో ఉన్న చెప్పండి దావీదు వంశస్థుడైన ఒక పురుషునికి ప్రదానము చేయబడిన ఏ గోత్రం ఇది? ఏ గోత్రం? గోత్రం ఉండాలండి. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ద్రాక్ష తోట, యూదులైన వారు ఆయనకి ఇష్టమైన వనము. ఆ ఇష్టమైన వనానికి ఆజుడు గొప్పవాడు, ఘనుడు ఎవరండి? ప్రభైన. ఆయనకి గోత్రం ఉన్నది, చరిత్ర ఉన్నది. చారిత్ర గోత్రము లేని వాడు కాదు యేసయ్య. మనమైతే గోత్రం మాకే ఉంది, నీకు లేదంటాం. అదే మన పాపం. ఎంతవారికి ఈ గోత్రంలో నువ్వు రావాలని కోరాలి, కానీ మాకే గోత్రం ఉంది, యేసయ్య మాకే వచ్చాడు. నేను కొత్తగా యేసుప్రభులోకి వచ్చి వదిలి సేవ చేస్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఈయన 2 సార్లు కొట్టారంట అక్కడ, ఎందుకో నాకు తెలియదు. ఆయన వచ్చన్నాడు, నువ్వు నిన్నగాక మొన్న మా దేవుడి కాడికి వచ్చావు, నువ్వు నీకు దేవుడు లేకుండా అన్నాడు నన్ను. చూసారా, అంత గర్వం ఉంటుంది మన సేవకులకి. వాళ్ళ దేవుడి కాడ నేను వచ్చానంట. ఏమంటే తెలియకపోతే చెప్పాలి కానీ ఎవరికైనా నువ్వు మా దేవుడు అంటే ఎంత ఘోరం, ఎంత గర్వం. దిగి రావాలా మనం? గోత్రం ఉన్న వాళ్ళం, ఏమన్న వాళ్ళం. దేవుడికి స్తోత్రం. ప్రకటన 5వ అధ్యాయం ఏమని ఉందండి? యూదా గోత్రము సింహము. దేవుడికి స్తోత్రం.
యేసయ్య ఎవరో చెప్పండి. యూదా గోత్రపు, గట్టి చెప్పాలా? చెప్పండి. క్రైస్తవ సంఘము, చెప్పండి. క్రైస్తవ సంఘము దైవ సన్నిధి సింహాలు. చెప్పాలా? ఈ ప్రపంచంలో దేవుని సన్నిధి కలిగిన సింహాలు క్రైస్తవ సంఘం, గోత్రం ఉన్న వాళ్ళం. మూడవదిగా చూస్తే సత్రము. ఏంటది? సత్రము. మనం బాగా పాడతాం, సత్రంలో ఆయనకి ఎప్పుడు బట్టలు లేవనుకుంటేనే సంతోషపడతాం. ఏసై నీకు బట్టలు లేవు, నీకు బట్టలు, నాకు మాత్రం మంచి బట్టలు ఉండాలి కదా. నేను అంటాను, మన సొమ్ము, మన శ్రమ దేవుని ఎరగని వారికి ఖర్చు పెడదాం, మన కోసం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పిస్తూ ఉంటాడు నీకు, చేయి ముడుచుకోడు. నీ కోసం అంటే నీవే చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ సత్రములో మనం చూస్తాం, ఒక వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథము 41:18 వచనం చదువుకుందాం. 18వ వచనములో గెరాత్ అనే ఉంటుంది. బెత్లెహేములో గెరూతు అనగా సత్రము. చెప్పండి. గెరూతు అనగా అది కింహాంకి వచ్చింది. ఎవరికి వచ్చింది? కింహామునకు వచ్చింది. దావీదు తన ఆస్థాన కాలంలో తన కుమారుడైన, మనం చూస్తే మొదటి రాజు 2వ అధ్యాయంలో ఆయన 5వ కింద ఉంటుంది. బెర్జలైన ఎవరెవరు ఎలా ఉండాలో అందరూ చెప్పాడు. ఆయన చాలా చక్కగా చెప్పాడు, మనకు కూడా అవసరమే. సేరియా కుమారుడైనటువంటి యోబాబుని నెరసన వెంట్రుకలతో వాడు సమాధిలోకి వెళ్ళకూడదు, వాడు వృద్ధాప్యం అనుభవించకూడదు, మధ్యలోనే పోవాలి. ఎందుకంటే నా గురువు గారైన అబ్నేరుని సమాధానంగా పిలిచి పొడిచాడు. వాడు ఎలా పిలిచాడు? సమాధానాన్ని పాడు చేసినాడు కనుక వాడిని నిద్రపోకూడదు. నింసి కుమారు ఒకడున్నాడు, నా కష్టకాలంలో దూషించాడు, వాడు కూడా చెప్పండి, నాడికి ఏది న్యాయం అది చెయ్యి. బెర్జల్లై అంటే నా ఆపత్కాలంలో ఆదుకున్నవాడు. అతను నాకు భోజనం పెట్టాడు. నా కుమారుడైన అబ్షాలోం తరుముతుంటే అన్నప్పుడు సొలొమోను జ్ఞాని గనుక ఆయనకు వచ్చిన దావీదు పురము సొలొమోనుకు వచ్చింది ఆ వాట. దాన్ని బెర్జలై కుమారుడైనటువంటి వారి కుటుంబంలో సల్మాను, ఇలా వరుసగా రూతు గ్రంథంలో కనబడతారు. వారి కుటుంబంలో వచ్చిన మనవడు కింహాం. ఎవరు చెప్పండి? కింహాం. కింహాంకి బెత్లెహేము. ఈ బెత్లెహేములో చెప్పండి పశువుల పాక. పశువుల పాక అంటే దావీదు పురం ఒకప్పుడు మంచిల్లే శిథిలమైపోయింది కనుక పశువులు కడుతున్నారు. యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టారు? పశువుల. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఒకటి పత్రము గోత. ఇప్పుడు సత్రములో స్థలము లేనందున ఆయనను ఎందుకు పెట్టారంటే, ఈ ఒక్క మాట చెప్పి, ఎందుకంటే నిలబడిపోకూడదు. పశువుల తొట్టులో ఆయన ఏం చేశారు? ఒక పాత వస్త్రాన్ని చుట్టి పెట్టారు. మరియమ్మ, చాలామంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, తన పురుడు తానే పోసుకోగలిగింది. మనం చాలా విషయాలు చెబుతాం. యేసయ్య మహింబాలుడు కాబట్టి పురిటి మైలు లేనివాడు. గట్టిగా చెప్పాలా? పురిటి మైలు, పురటాల నొప్పులు తేనివాడు. గట్టిగా చెప్పాలా? మన పాటల్లో పడేంత పురుటి మైలింది, రక్క అయిపోయింది, ఇలాగై కాదు. ఆమె తన కుమారుని పురుటిలోంచి తీసుకొని అక్కడ పెట్టింది. ఈ పశువుల తొట్టి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఒక గొర్రెని అర్పణగా సిద్ధపరచుకున్నప్పుడు వారు ఒక తొట్టులో పెట్టి దాన్ని నీళ్ళు పోస్తారు, దాన్ని కడుగుతారు. కడిగిన తర్వాత దానికి ఒక బట్ట చుడతారు. ఆ బట్ట చుట్టింది దేనికి వెళ్ళాలి? బలికి వెళ్ళాలి. చెప్పాలా? ఇవాళ సర్వ ప్రపంచమునకు ఈ మాట ఎందుకు గుర్తుగా చెప్పబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పకపోతే జనంకు అర్థం కాదా? ఎందుకు చెప్పబడిందంటే, అసలైన బలి పశువు ఈయన. చెప్పలు కూడా ఎప్పుడైనా మన రక్షకుడు అసలైన. ఇక ఈ గొర్రెలతో అవసరము, ఈ అర్పణతో అవసరము అసలు లేనే లేదని ఎబ్రీ పత్రికలో
9:14, 9:22, 9:26 చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. మరొక ఆరాధన, మరొక అర్పణ యేసు వచ్చిన తర్వాత అవసరం లేదు భూమి మీద. భూమి మీద ఎటువంటి పూజలు, పునస్కారాలు, ఘనము ఏం చేసినా ఈ ఆరాధన పరలోకానికి చెందదు. దేవునికి స్తోత్రం. పౌలు యూదులు చెప్తున్నాడు, యూదులారా మీరు అర్పించినది చెందదు, యేసయ్య అర్పణే అర్పణ. హ్యాపీ క్రిస్టమస్. మూడవది, నాలుగవది ఏంటమ్మా? చూడండి, ఎజ్రా గ్రంథములో 5వ అధ్యాయం 5వ చదువుదాం. 5వ వచనం. యూదుల దేవుడు తన దృష్టి ఉంచాడు. కన్ను నష్టపోతున్నప్పుడు, కష్టపోతున్న శ్రమలున్న మానవుల మీద ఎవరు దృష్టి ఉంది? గట్టిగా చెప్పాలా? దృష్టించుచున్నాడు. నేడు దేవుడు నిన్ను నిన్ను చూడడానికి వచ్చాడు ఆయన. హ్యాపీ క్రిస్టమస్. నీ బాధలు మాకు తెలియవు, సేవకులుగా నిన్ను చూడడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? గట్టిగా చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన మీద దృష్టి ఉంచాడు. ఆయన మన మీద దృష్టి పెట్టాడు గనుక నరులందరినీ విడిపించాలి. అందుకే ఒక మాట చెప్తున్నాడు, యోహాను సువార్త 8:58 వచనంలో చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని ఆనందించును. ఓ దేవా, నీవు దృష్టి పెట్టి నా దగ్గరికి వస్తే నా కష్టాలు తీరే, నాకు మంచి ఏర్పాటు కలిగిన సంబంధం వచ్చింది. మంచిది, దేవునికి స్తోత్రం. అలాగైతే మరి ఈ రోజున అబ్రహాం కోరిక నరుడుగా కనబడాలి ఆయన అందరికీ. చెప్పండి, ఎలా కనబడాలా? నా దినములు చూడాలని ఎవరు ఆశించారు? మీ తండ్రి అయినా ఆయన ఎవరి మీద దృష్టి పెట్టాడు? యూదా జనాంగం మీద దృష్టించాడు కాబట్టి ఆ జనాంగంలో నుంచి శిశువుగా వచ్చాడు. అందుచేత ఈవేళ క్రైస్తవ సంఘం మీద ఎవరి కన్ను ఉంది? హ్యాపీ క్రిస్మస్. నిన్ను చూసేవాడు, నిన్ను నేర్పించేవాడు, నీ మీద చాలా విషయాలు చెప్పాలి, టైంలో ముందుకు వెళ్ళిపోదాం. 5వది సూత్రం. ఏంటది? సూత్రం. సువార్త అనే దేవదూత వచ్చింది. యోసేపు గారు మంచి అనుమానించాడు. ఎందుకు అనుమానించాడంటే, అనుమానించలేదు, మనం చెప్తున్నాం. యోసేపు అనుమానించలేదు, అది తప్పు. యోసేపు ఆలోచనలు చేస్తున్నాడు. మా తండ్రి అయిన అబ్రహాము నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు. మా కుటుంబంలోనికి ఇప్పుడు మరియా గర్భవతి అయినటువంటి మాట వెల్లడయింది కాబట్టి దీనికి ఏంటి జవాబు? ఆమెని శంకించలేవు. నీతిమంతులు ఎవరిని నిందించరు, వారిలో వారే మదన పడతారు. భక్తులైన వారు ఎవరిని వేలెత్తి చూపరు, పాదిర్ల మీద కూడా ఏలెత్తారు చాలామంది. చాలా తప్పు. ఒక్కటే చెప్తా, ఒక తండ్రిని, ఒక తల్లిని బిడ్డ అడుగుతాడు, నన్ను ఎందుకు కన్నావంటే అది ఎంత పాపం. ఆ మాట బిడ్డ అనకూడదు. పాదిరిని కూడా విమర్శిస్తే అంతే పాపం. నీకు దేవునికి స్తోత్రం. తప్పులుంటే దేవుడు సరి చేసుకుంటాడు. నీ వరకు నీ భక్తి నిలబెట్టుకోవాలా. హ్యాపీ క్రిస్మస్. అయితే దేవదూత ఆ సమయంలో వచ్చింది. అబ్రహాం అనేవాడు చూడండి, ఆయన ఒక కుమారుని వదిలేయమన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? వదిలేశాడు. ఒక కుమారుని వధించమన్నాడు, కత్తెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, ఓ పొదలో పొట్టెలు తెచ్చుకోమన్నాడు. మన సమర్పణ కరెక్ట్గా ఉంటే ఏ పొదలో డబ్బులు ఉన్నాయో మనకేం తెలుసు, అవి బయటకు వస్తాయి. మనం సమర్పితులం అయితే, ఆయన మాట కొట్టు చెప్పని వారం అయితే, ఆయన సేవకు లేక విశ్వాసులం అయితే, మీరైనా మీకు దాసిన సొమ్ము చిక్కుకొని ఉంది, ఆయన మాట్లాడితే బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే వేతన పడాల్సిందే. దేవునికి మహిమ. అందుకని దేవదూత చెప్తుంది సూత్రపాయంగా, ఇదిగో యోసేపు, నువ్వు భయపడొద్దు. నీ తండ్రైన అబ్రహాముకు కానీ దావీదుకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించింది. అందువల్ల ఆయనకు యేసును, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి. ఎంత సూత్రంగా చెప్పిందండి. మనం సువార్త చెప్పాలంటే
ఎక్కడెక్కడి నుండో తీసుకొస్తాం. దేవుడు అలా ఇలాగా దేవుడు అంటే ఏమనుకున్నా, యేసు అంటే ఏమనుకున్నా అని చెప్పేటోడు వాడు భయపడిపోతాడు. బెదరగొట్టేస్తాం మనం. దేవదూత బెదరగొట్టలా, సూత్రముగా గొల్లల దగ్గరికి వచ్చింది. ఏమని చెప్పింది చెప్పండి? ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా ఆదాం అన్నాడు, భయపడుతున్నాడు. భయపడకుడి, భయములన్నీ తీర్చేవాడే వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. గొలలో చెప్పింది దూత అంటుంది, సర్వోన్నత స్థలములో దేవునికి ఆయనకి ఇష్టలైన, ఇందాక చెప్పారు ఇష్టలైన, మరి ఎవరు ఇష్టం లేదు? చాలామంది అనుకుంటారు అందరూ ఇష్టమే యేసయ్యకి. లోకం అని ఎంతో, మరి అందులో మన కొంతమంది లేదు. అక్కడ తీల దూత ఏమందంటే, ఒరి పిచ్చోళ్ళారా, మేము పరలోకంలో ఉన్నాం, మాకు రక్షణ అవసరం లేదు. ఏ బాధ, పాపము దాని ఫలితాలు ఎరగం, కానీ రక్షణ మీకే అవసరం. మీ మీదే ఆయన మనసు పెట్టాడు. ఎవరి మీద? గట్టిగా చెప్పండి అందరూ. చెప్పండి. ఒక మాస్టర్ గారు చెప్పారంట, రే అబ్బాయి మీకు 10 మార్కులు ఇస్తాను, నా వైపే చూడాలా, చూసి రాసుకున్న వాడికి 10 మార్కులు ఇస్తాను. స్టూడెంట్ అంతా చక్కగా చూస్తున్నారు. ఎన్ని మార్కులు వస్తాయి? ఇంతలో రోడ్డు మీద బ్యాండ్ మీద వెళ్తుంది, ధూమ్ 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 ధూమ్. కానీ పిల్లలకి ఎక్కడ ఉంది మనసు? ఇప్పుడు ఎక్కడ ఉంది? గట్టిగా చెప్పాలా? ఏం చేయాలా? ఉండి 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 అప్పటిదాకా ఉన్నారంట. స్కూల్ గేటు దాకా రాగానే అందరు వెనక తిరిగేశారంట. దేన్ని చూడడానికి? పరలోక దేవుడు తన కుమారుని భూలోకానికి పంపినప్పుడు దేవదూతలు చెప్పాడంట, మీరు ఇక్కడే నా మీదే మనసు పెట్టి ఇక్కడే ఉండాలని. ఉండి ఉండి ఒక్కసారి దూతలందరూ ఇటు వచ్చారు. ఒక్కసారి తిరిగి మార్కులు పోతే పోయినాయి. ఎవరిని చూడాలా? నిత్యము పరిశుద్ధుడని స్తుతిస్తున్నటువంటి ఆ మహామహుడు. 89వ కీర్తనలో 7వ చూడండి, ఆయన పరిశుద్ధ దేవదూతల మధ్య అతి గంభీరుడు. హ్యాపీ క్రిస్మస్. అలాంటి వాడు శిశువేడంటే చూడాలా వద్దా? అది దూతలకు. నేను ఎవరిని చూడాలా? దూతలందరూ కూడి రుయ్యాలో గీతములు పాడిరి. ఒరే దూతలందరూ కూడిరి, అరే గీతములు పాడిరి, దేవస్థానం ముందు ఉయ్యాలో దేవుని. అలాగ దూతలు వచ్చారు. దేవుడికి మనందరం ఇష్టమే. ఇష్టం లేని మనిషి భూమి మీద ఎవడు? దేవుని ఇష్టపడిన మనుషులు ఉన్నారు, కానీ దేవునికి ఇష్టం లేని మనిషి ఎవడు లేడు. హ్యాపీ క్రిస్మస్. అందుకని మీరు విడదీయకండి ఈ మాటని. దేవునికి మనమంటే చెప్పండి, తనకి ఇష్టమైనది మనిషి రూపం, మనిషి పోలిక, మనిషి శ్వాస, చెప్పండి అన్ని దేవునివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు శత్రువులు, నీరు శత్రువు అయ్యారేమో, దేవుడు ఎవరికి ఆయన లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రేమ, ఆయన సర్వస్వం నింపాడు కనుకనే అందరూ జీవిస్తున్నారు. లేకపోతే పిచ్చోలా తిరిగే వాళ్ళ దేశం మీద. హ్యాపీ క్రిస్మస్. సూత్రంగా చెప్పాలి ఈ మాట. సువార్త ఎలా చెప్పాలా? బిగిసిపోకూడదండి. నవ్వుతా చెప్పాలా, సరదాగా చెప్పాలా? 6వది గాత్రము. చెప్పండి. దేవదూతలు అందరూ ఏం చేశారు చెప్పాలా? మందకాపర్లు ఏం చేశారు? 2వ అధ్యాయములో చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం నుండి, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచిరి. దేవుని స్తోత్రము చేయొచ్చు. తిరిగి ఆ రాత్రి విద్యులేని పామరులైన చీకటి బ్రతుకులోంచి బయటకు వచ్చారు. దివ్యమైన మహిమను చూశారు. బాలుడైన యేసయ్య చేయందుకున్నారు. సంతోషంతో ఇంకా ఎక్కువగా నింపబడ్డారు. దారంట వెళుతూ పాటలు. ఆ రాత్రి వారు పావన కవులైరి. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. మీలో ఎంతమంది సేవకులు చదువున్న వాళ్ళు చేయొద్దండి. చదువున్న వాళ్ళు ఎంతో కొంత, 1 2 3 5 10. నేనేమీ చదవాల. నేను చదవలేదండి. బడిగట్టు మెట్లే ఎక్కలేదు నేను.
దేవునికి స్తోత్రం. వారు పావన కవులైరి, యేసుని కలిగి ఉన్నవారు కవులండి. ఎవరిని కలిగి ఉన్నవారు? వారికే గొల్ల బోయాలొచ్చి రుయ్యాలో గొప్పగా మురిసిరి ఉయ్య. మాకెందుకు సంతోషం అంటే ఏమీ లేని వాళ్ళని ప్రకటిస్తున్నామండి. ఈ సంతోషం మీకు ఉండి మీరు అనుకుంటాం, అబ్బా ఎంత చదువుంటే ఇంకెంత బాగుండు చెప్పాలి. అందుకే నా కుమారుని బాగా చదివించేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను ఆరాధన, ఆయన చెయ్యి అందిస్తే అన్ని విద్యలు నీ లోపలికి వచ్చేస్తాయి. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఏం పాడుతున్నారు? రాజులకే రాజు పుట్టాడన్నయ్య, రాజులకే రారే పోదాం మనం చూసొద్దామన్నయ్య, రారే. దాసుపురం సెంటర్లో యేసు పుట్టాడన్నయ్య, యేసు పుట్టాడన్నయ్య దాసుపురం సెంటర్లో, రారే పోదాం మనం వెళ్ళొద్దామన్నయ్య. పాత పట్నములో మెలియపుడు మండలములో, అన్ని మండలములలో, జిల్లా అంతటిలో, దేశము అంతటిలో, లోకం వారి పాటలు. ఎందుకో తెలుసా? ఏమీ తెలియని వారికి మంచి మాటలు వచ్చాయి. వాళ్ళు మళ్ళీ మర్చిపోతామేమో, మళ్ళీ చెప్పడం మర్చిపోతామేమో. చాలామంది నాకు మార్కులు వేసేవాళ్ళు, వీడికి చదువులేదు, చావుకు వచ్చిన కొత్త వీడికి చదువులేదు. చదువులేదంటే నేను యేసుని చదివాను, మిమ్మల్ని చదవలేదు కదా. చెప్పండి, నన్ను చదివిన పోయారు అలా బయటికి. యేసుని చదివిన నిలబడ్డాను నా దగ్గర. దేవుడు స్తోత్రం. గట్టిగా చదవండి, చెప్పండి. ఎవరిని చదవాలి మనం? ఎవరిని కలిగి ఉండాలా? అందుచేత ఏముండాలి? గాత్రం పాడాలండి. ప్రజల్లోకి వెళ్ళాక మనం ఏమని పాడుతాం? రక్షకుండి ఉదయించి నాడట మన. ఆ పాట ఎంత మంచిదండి. హుషారుగా పాడాలి. రక్షకుండు దయించి నాడు రారె గొల్ల బోయులారా, తక్షణమున బోయి మనని ధాము. రక్షకుండు దయించి, మన కొరకు ఎవరు దించారు? అలా పాడం. విశ్వాసులు భయపెడతాం. దాన్ని నేర్చుకో. రక్షకుండు దయించి. ఈయనకి రాదుగా, సేవకులకు పాటలు రావు. నిజం చెప్పానంటే సంఘానికి ఓ చరణం ఎత్తి వదిలేస్తాం, వాళ్ళు పాడకపోతే బిక్క అయిపోతాం. మళ్ళీ తిరిగి చెప్తాం, ఏం పాడుతున్నారు మీరు? నాకు రాదని చెప్పి మళ్ళీ తెలిసిపోద్ది వాళ్ళకి. దేవుని స్తోత్రం. మా సేవకుడికి ఆయన నిద్రపోయాడు వాకింగ్ చదువుతుంటే. ఆ చదివినంత నిద్రపోయాడు. ఏం చదివారు అని. సరే చదవలేదని నీ నిద్రపోయాడు ఆయన. అలా ఉండకండి, ఒకసారి ఉండండి. యేసయ్యకి ఒక పాట ఇద్దాం, ఒక మాట ఇద్దాం, ఒక కేక్ ఇద్దాం, ఒక మాట చెప్దాం. పక్కలు, మన ఇంట్లోనే కాదు, పక్కలకి, కలిసిన వాళ్ళకి, ఎదురోళ్ళకి. నేను ఇప్పుడు కూడా ఎవరు కలిస్తే వాళ్ళతో కోపంగా మాట్లాడు. ఎంత కోపం ఉన్నా చక్కగా పలకరిస్తా, మాట్లాడతా. కాపీ కావాలంటే కాపీ ఇస్తా. ఎందుకో తెలుసు, ఏదో ఒక రోజున ఆయన ఎవరు జ్ఞాపం చేసుకుంటాడు. యేసు ప్రేమ చూపాలా? యేసు ఏం చూపాలా? ఇవాళ మీ సేవకులు కొంచెం బియ్యం 50 రూపాయలు ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు 500 ఇస్తే క్రిస్మస్ అంటే అంత దుర్గతందని సంఘానికి పట్టింది. ఏమండి చెప్పుకోవాలా? సంఘం ఇంతకాలం సంవత్సరం అంతా మీ కొరకు పనిచేస్తున్న సేవకుడు అడగాల. అయ్యగారు పండుగ మనం బాగా చేద్దాం. నా విశ్వాసం కాబట్టి ఇక్కడ పనిచేస్తున్న రూపాయి చేతులు లేదు. ఏం పిచ్చెక్కిపోతున్నాడు మోషే. ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యగారు నేను 30,000 ఇస్తున్నాను అన్నది. హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు అంటారు మీరు అలాగా? మీ దరిద్రం పోవాలంటే, మీ శరీర బలహీనత పోవాలంటే మీరు నవ్వించుకోవడం కాదు, ప్రజలను నవ్వించడానికి మీ ముఖాలు. ఒక సమయం వచ్చింది, ఇది క్రిస్మస్. సువార్త అంటే ఎవడు రాడు. క్రిస్మస్ అంటే అనేకులు మనం పిలిచి వారితో మాట్లాడే ఒక అవకాశం వచ్చింది. ఈ సమయాన్ని దుర్వినియోగపరచకూడదు. హ్యాపీ క్రిస్మస్. పాపలోకమందున క్రీస్తు పుట్టినందున పాపికి ఎంత మోక్షము ఈ సువార్త. అంతే. హ్యాపీ క్రిస్మస్. చివరి మాట క్షేత్రము. ఏంటిది? 31 ఇర్మియా గ్రంథము 23వ వచనంతో మనం ముగిద్దాం.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను తిరిగి రప్పించినప్పుడు తరువాత యూదా దేశములోను దాని పట్టణములోను జనులు, అమ్మా అమ్మా పాతపట్నమా, నువ్వు నీతి క్షేత్రమమ్మా, నీ సంఘం నీతి శాస్త్రము, అది తక్కువైందని తక్కువ చూడకు సేవకుడా, తక్కువైందని తక్కువ చూడకు ప్రజల్ని, నీతి క్షేత్రమా. ఈ యొక్క పట్టణముకు దేవుని ఉగ్రత ఎన్ని రకాలుగా వచ్చినా ఈ పట్టణము ఈ ప్రజలు నిలిచి ఉన్నారంటే ఈ సంఘము కార్చిన కన్నీరు ఈ పట్టణానికి వచ్చే ఉగ్రతను ఆపుతుంది. ఆమేన్. నీతి క్షేత్రం ఈ సంఘం. ఏం కావాలి నీ సంఘం? ఏం కావాలా? ఎక్కువ ధనం ఇచ్చేవాళ్ళు కావాలా? నేను అంటాను, ఎక్కువ ధనం మనం కోరకపోతే మన దగ్గరికి వస్తుంది, కోరితే అది పారిపోతూ ఉంటుంది. ఏంటది చెప్పండి? అందుకని విశ్వాసులారా, క్రీస్తుకు నీతి క్షేత్రమై ఉన్న మీరు ఆయన మీ హృదయంలో నింపుకొని మీ ఆనందాన్ని నింపుతూ మీ సేవకులని ఉత్సాహపరచండి. ఇది నేను ఈ మీటింగ్ ఇలాంటి మీటింగ్లు ఇది 11 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు 1వ తారీఖు 2000 మంది వచ్చారు. దేవుని స్తోత్రం. ఎవరిని నేను ఇప్పుడు రూపాయి అడగలేదు, పండగ మానలేదు. లక్షలే ఖర్చు అయిపోయినాయి. ఎన్ని లక్షలు ఖర్చు అయిపోతాయండి? క్రీస్తు మన కొరకు సమస్తం దారిపోసేసాడు కదా. బోసు గారితో ఉంటే మాత్రం ఉండకండి, ఆయన ఎవరి జోబులో రూపాయి ఉంచడం ఉండవు. నేను బోసు గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను మీటింగ్ పెడతానంటే, చిన్న మీటింగ్ అన్న, ఆయన ఉండి అన్నాడు, ఒక 3000 మంది. ఇదేంట్రా బాబు, 100 మందికి ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఈయన ఒకసారి 3000 మంది అన్నాడు. నా దగ్గర పైసా లేదు. మోసే ఏంటన్న, ఊరుకు ఆయన అంత ఎక్కడ పెడతావు? దేవుడి దయ వల్ల ఎంతో మీటింగ్ పెట్టావు, ఎక్కడెక్కడో డబ్బులు ఎవరు ఆగవండి. ఎందుకో తెలుసు, ఎవరిని మహిమపరచడానికి వచ్చాడు బోసు. చెప్పాలా? ఇది నేను గట్టిగా చెప్తున్నా. ఎవరు మహిమన? క్రీస్తుకి నీతి క్షేత్రం అనే వాళ్ళని దేవుడు మనకి ఇచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. అంచేత మన అందరం ఏం కావాలా? నీతి క్షేత్రంగా ఉండాలి. కిలాడిగా మాట్లాడకండి. ఏది మాట్లాడితే నీ మాటలు నీకే తిరిగి వస్తాయి. నీ బరువు నువ్వే మొయ్యాలన్నాడు ఇర్మియా. ఎవడు మాటలు వాడికే బరువు. యేసయ్యని ఎత్తుకుంటే అందుచేత హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అనగా పత్రము, గోత్రము, సత్రము, నేత్రము, సూత్రము, గాత్రము, క్షేత్రము, ఇవి కరెక్ట్గా ఉన్నది క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందుకని క్రైస్తవ సంఘం భూమి మీద కరెక్ట్గా ఉంది. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం, దీని పిలుపులు వేరు, దీని భాష వేరు. అందుకనే విశ్వాసులారా, మీరందరూ, మీ అందరికీ నేను మరణా చెప్తున్నా, బతిమాలు చెప్తున్నా, మా పిల్లలు అందరూ నాట్యం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా. నాట్యమే కాదు, పైసలు కూడా ఇస్తారు. నాట్యమే కాదు, వారు వంతు పని చేస్తారు. ఎక్కడ ఈ పనిని చెయ్యను అనరు. అన్ని పనులు ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయాలు ఏమైనాయి? నీతి. అందుచేత మరి మీరు పైన కూర్చొని కింద మండి అనలా. మా వాళ్ళు అదేమి చేత అందరూ కూర్చొని పోతారు. ఎందుకో కింద పైన కాదు, కావాలి, హృదయం కావాలి. యేసయ్యను ఎత్తుకోవడానికి ఏం కావాలా? అందుకని సేవకులను బలపరచండి, సోమరులు కానివ్వకండి. వాళ్ళని పదండి మీటింగ్ పెట్టండి, పదండి కూటమి పెట్టండి, పదండి తీసుకెళ్ళండి, మేము ఉన్నామండి, మేము ఖర్చు పెడతాం అనండి. మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఘనత చెప్పండి. ఒప్పుకున్న వాళ్ళకి చెక్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒప్పుకోని వారికి పొక్కులు వస్తాయి. చెక్కులు కావాలా, పొక్కులు కావాలా? ఎవరైతే దేవుని కొరకు మూతి ముడుచుకుని రోగాలే వస్తాయి. హాస్పిటల్గా 1,00,000 చెప్తాడు. ఇలాంటి పొక్కులు వద్దు, చెక్కులు ఇవ్వండి. ఎవరికి? ప్రార్థన చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం మీకు ఏం కావాలనుకున్నారు? ఊరికనే వచ్చి నవ్వుకొని వెళ్ళకండి. ఏదో ఒక దీవెనతో వెళ్దాం. సేవకులైనా విశ్వాసులైనా కళ్ళు మూసుకుందాం.
ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. యేసయ్య, ఆ చిన్న చెయ్యి గొల్లలకు అందించావు. వారు పావన కవులుగా మారారు. జ్ఞానులకు అందించి వారి అజ్ఞానం పోయింది. యోసేపు మరియకు పేదరికం పోయింది. అవమాన నిందలు పోయాయి. సమూయేలునిచ్చి ఎత్తుకోగానే ఆయన వణుకు పడి దానికి మార్గం ఏర్పడింది. అన్నాకు ఆత్మీయ భాగ్యం అందించబడింది. మొదటి రాకడ సాక్షిగా ఆమెని, ఇవాళ రెండో రాకడ సాక్షిగా మమ్మల్ని పెట్టుకొని ఈ క్రిస్మస్ వేడుక ఏ ఉద్దేశంతో పెట్టుకున్నా నాకు తెలియదు, కానీ నన్ను ఏదో ఒక వరుసలో దీవించనైనా నేను వట్టి చేతులతో నా ఇంటికి వెళ్ళకూడదు. నీ ఆశీర్వాదముతో నా గడపలు అడుగు పెట్టాల. ప్రార్థన చేసుకుందా. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధివైన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, నీ మహా ఉచిత కృప చేత నాయన సృష్టి ఆరంభములో నీ రూపము తండ్రి నీవు మాకిచ్చి మమ్మను కరుణించిన నీకు స్తుతులు. కానీ నీవే నీ రూపము అందుకున్న నరుడు నీకు దూరం అయిపోయినప్పుడు, పాపము మనిషిని కమ్ముకున్నప్పుడు మరలా మానవ రూపాన్ని నీవే ధరించుకొని ఆ మనిషికున్న సకల పాప చీకటులన్నీ తొలగించడానికి నీవు నరుడుగా వచ్చి వేసిన యేసుస్వామి నీకు స్తుతులు. ఈ యొక్క దినమందు ఈ పాతపట్నం ప్రాంతములో ఘనమైన నీ ప్రేమ చేత, ఉన్నతమైన నీ కృప చేత ఇట్టి మహత్కార్యమును జరిగించిన నీకు స్తుతులు. ఎందరో దైవ సేవకులను, విశ్వాస జన సమూహమును ఈ ప్రాంతమునకు తోడుకొని వచ్చిన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నీ హస్తము అందరికీ అందించుము. నీది సమృద్ధి గల హస్తము. యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యము కలుగు చేయు.